ఆగస్ట్ 3 దేవుని వాక్య ధ్యానం. ఒకనికొకడు క్షేమాభివృద్ధి కలుగచేయుడి. దశలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహాకృపలో నూతన దినము దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. ఈ దినమును బట్టి ప్రభువుకి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభువులో మనమందరము స్థిరపరచబడి ఆయన ద్వారా ఆశీర్వదింపబడే వారంగా మనం ఉండాలి. ఈరోజు వాక్యాన్ని మీరు గమనించినట్లయితే క్షేమాభివృద్ధి అనేది దేవుని యొక్క చిత్తం. నిజమే ప్రియులారా, మనము ఒకరి కొరకు ఒకరు ప్రార్థించుకునే వారంగా, ఒకరి కొరకు ఒకరు ప్రార్థనలో బలపరచుకునే వారంగా, ఒకరిని ఒకరు ప్రోత్సహించుకునే వారంగా ఆధ్యాత్మికంగా ఉండాలని వాక్యము మనతో మాట్లాడుతుంది. క్షేమాభివృద్ధిలో మనం ఎదగటానికి మనము చేయాల్సినటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం ప్రార్థన. మనమును ఒకరిలో ఒకరు బలపరచబడినప్పుడు, ఒకరితో ఒకరు ప్రార్థనాపూర్వకంగా ముందుకు వెళ్తున్నప్పుడు మన జీవితం ఎంతో ఆశీర్వదింపబడుతుంది. నిజమే ప్రియులారా, ఈ రోజున పౌలు సంఘాన్ని చాలా చక్కగా బలపరుస్తున్నాడు. మీరిప్పుడు చేయుచున్నట్టుగానే ఒకరినొకడు ఆదరించుకుని ఒకరికొకడు క్షేమాభివృద్ధి కలగచేయుడి. నిజమే, అన్ని విషయములలో నీ పొరుగువారు, నీ కుటుంబం వారు, నీ సంఘం వారు, నీ స్నేహితులు, నీ శ్రేయభిలాషులు దేవునిలో వెదుగునట్టుగా వారి కొరకు నువ్వు నిత్యము ప్రార్థించేవానిగా ఉండాలి. అలా ఉన్నప్పుడు నీవు ఆశీర్వదింపబడతావు. దైవ దీవెనల ద్వారా నీ జీవితం బలపరచబడుతుంది. అటువంటి కృప ఆశీర్వాదాలు దేవుడు మీకు దయచేసి దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవా, నీకు వందనాలు. గడిచిన కాలము మీరు తోడుగా ఉన్నారు. మీ సహాయము మాకు అనుగ్రహించారు. మా దేవా, మీ సన్నిధిలో మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న విధానాన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. ఈరోజు ప్రయాణాలు, పనులు, తలపెట్టిన కార్యాలలో నిబిడలకు గొప్ప జయము దయచేయండి. నేడు జన్మదినము, వాహదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయిన వారి కుటుంబాలకు నెమ్మది దయచేయండి. ఈ దినమంతా నీ కృపలో, నీ యొక్క బలమైన హస్తం కింద బిడ్డలను బలపరచుమని, సహాయం చేయమని ప్రార్థించుచూ ఉన్నాను. గొప్ప దేవుడవు, అపవాది నుండి తప్పించండి. ప్రతి కుటుంబంలో క్షేమాభివృద్ధి దయచేయమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని గొప్ప ఆశీర్వాద దీవెనలు మీకు కలుగునుగాక. ఆమెన్.